కి నమస్కారం చెప్పుకుంటున్నామండి. మేము నాగర్పాడు 36వ వార్డు నుంచి వచ్చాం. నా పేరు వద్దగిరి జ్యోతి. నేను 36వ వార్డు వాలంటీర్గా కొన్ని సంవత్సరాల విధులు నిర్వహించానండి. అయితే రీసెంట్ గా ఏం జరిగిందంటే, పార్టీ ఎప్పుడైతే ఎలక్షన్ కూడా వదిలాడో మా ఇంటికి వచ్చి పార్టీ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, గృహసారథులు మాకు 1కి 10 సార్లు ఫోన్లు చేసి, మీరు జాబ్ రిజైన్ చేయండి, మా పార్టీ అధికారం రాగానే మీ జాబ్ మీకు ఇస్తాము, మీకు ఎటువంటి భరోసా ఉండదు, మన పార్టీ రాగానే మీకు అప్ చెప్తాం, మీ జాబ్ మీకు ఉంటది, లేదు పక్షంలో మేము ఏదో ఒకటి మీకు చూస్తాము అని అన్నారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏం జరిగిందంటే, మేము ఒకళ్ళు ఇంటికి వెళ్తేనండి, ఇదిగో కూర్చొని వస్తామని మమ్మల్ని ఇటు చూసి అటు పరిగెట్టి వెళ్ళిపోతున్నారండి. మేము అక్కడ గంటలు కూర్చొని ఉన్న రోజుల పరిస్థితి కూడా జరిగింది. కనీసం మేము ఒక్క నెల శాలరీ కూడా పొందలేదండి రిజైన్ చేసినాక. మాకు చాలా అన్యాయం జరిగింది. మేము ఈ రోజు చెప్పదలసింది ఏంటంటే, మేము ఇన్నాళ్ళు విధుల్లోకి వచ్చాము, మేము ఇంత అందరికీ న్యాయం చేసాము, మేము చేసిన వాలంటీర్ జాబ్ మేము న్యాయం చేశాము. మాకు ఇట్లా వైసీపీ కార్యకర్తలు మాకు అన్యాయం చేసి బలవంతంగా మాతో రాజీనామా చేపించారు. దానికోసం అని చెప్పి ఈ రోజు మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారు ఒకటే చెప్పదలుచుకున్నామండి. మేము ఇన్నాళ్ళు జాబు చేసాము, మేము అన్యాయంగా వైసీపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని నమ్మించి మా ఇంటికి వచ్చి నైట్ 10కి 11కి వచ్చి కూర్చొని మాతో మాట్లాడి మాతో రాజీనామా చేయించారు. కావాలని ఇలా చేయించారు. మేము ఇక వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఆఖరికి మాకు వీడియో కూడా పెట్టారండి. మేము ఇచ్చిన జాబులు మేము తీసుకున్నాం, ఈ రోజు మీకు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి, మేము ఇచ్చాం, మా పార్టీలో మేమే పెట్టింది ఈ వ్యవస్థ, మరి మా జాబులు మాకు ఇచ్చేయమంటే మీరు ఎందుకు ఎవరు అని అడుగుతున్నారండి. దానికి ఆ వాళ్ళతో మాటలు పడాల్సిన అవసరం మాకు ఎందుకు? నైట్ 10 దాకా మా ఇంటికి దేనికి రావాలండి? ఎవరైనా సరే ఈ టార్చర్ తట్టుకోలేక మేము రిజైన్ చేసామండి. కానీ ఈ రోజు మేము వెళ్తుంటే, వాళ్ళ ఇళ్ళకి వెళ్తానే మాకు ఎటువంటి సమాధానము లేదు, ఎటువంటి రెస్పాండ్ లేదు. సరే కనీసం ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి అండి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము నారా చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతున్నామండి, మా మీద దయ ఉంచి, మా యందు దయ ఉంచి మా జాబులు మాకు ఇప్పించవలసిందిగా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అడుగుతున్నామండి, మా జాబ్ మాకు ఇప్పించవలసిందిగా, మేము న్యాయం చేయవలసిందిగా టీడీపీ పార్టీని కోరుతున్నామండి. మేము వెళ్ళాం, వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. మా శాలరీ పడలేదు, ఏంటి సార్ పరిస్థితి అన్నారు. ఒక మాట చెప్పారండి, మాకు రిజైన్ చేసే ముందు ఏమన్నారంటే, మీరు రిజైన్ చేయండి, మీకు 2 నెలల జీతం 10,000 మేము ఇస్తామన్నారు. కానీ ఈ రోజు మాకు ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదండి. ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేదు, ఎవరం కూడా ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేదు. మాకు న్యాయం చేయాల్సిందిగా మేము టీడీపీ అభ్యర్థులను ఒకటే కోరుచున్నామండి. ఇదిగోండి మేము రిజైన్ చేసిన లెటర్స్. మేము ఏ పార్టీ తరఫున మేము పని చేయట్లేదండి, మా వాలంటరీ వ్యవస్థను మేము చేసామండి. మేము న్యాయం చేయాలని వచ్చాము, అట్లా చేసాము. మా యొక్క పరిస్థితి చూసైనా మీరు దయచేసి ఒక్కసారి మా యొక్క ఆవేదన వింటారని చెప్తున్నాను. ఏంటంటే అయ్యా, మేము వాలంటరీలుగా 5 సంవత్సరాలు మేము ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేను బండి మీద వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పథకాన్ని గురించి మేమైతే చెప్పాము. రాజీనామా మేము చేయము అన్నా సరే మా యొక్క ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి రాజీనామా చేయాలి, తప్పదు, మీరు చేస్తేనే ఎదుటి వాళ్ళు కూడా చేస్తారు అని 4-5 సార్లు వచ్చారండి. నేను హ్యాండిక్యాప్డ్ పర్సన్నే, మా వారు కూడా హ్యాండిక్యాప్డ్ పర్సన్. ఆయన కూడా మాకేమీ ఆధారం లేదండి, ఇచ్చే 5,000 కోసం మేము వాలంటీర్లుగా చేసుకునే వాళ్ళము. వాళ్ళు ఏమన్నారంటే, మీరు రాజీనామా చేస్తే 2 months శాలరీ ఇస్తామన్నారు. నా పరిస్థితి, నేను హ్యాండిక్యాప్డ్ ఉన్న యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ కాళ్ళు కూడా నాకు ఏం నడవనివ్వట్లేదండి. ఒకప్పుడు కర్రపట్టి నడిచేదాన్ని అండి, ఇప్పుడు అది కూడా లేదు. రాజీనామా చేస్తే మీకు శాలరీ ఇస్తాము, తర్వాత మన పార్టీ వస్తుంది, మిమ్మల్ని తీసుకుంటాము అన్నారండి. అప్పుడు కూడా మేము అడిగామండి, మాకు ఇంకే ఆధారం లేదండి, మాకు భరోసా ఇవ్వండి, మేము రాజీనామా పెట్టమని అన్నారు. సరే మీరు పెట్టండి, మేము చూసుకుంటాము అన్నారండి. ఇప్పుడు మేము ఎలక్షన్ కోడ్ ముందు నుంచి అడుగుతున్నామండి. ఎలక్షన్ లో 2 months శాలరీ కూడా ఇవ్వలేదు. ఎలక్షన్ కౌంటింగ్ ముందు రోజు కూడా మేము శాలరీ గురించి అడిగామండి, అప్పుడు ఏమీ చెప్పలేదు. ఇప్పుడు కూడా మేము వాళ్ళ శాలరీ గురించి అడిగితే ఎవరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మా జాబుల గురించి అడిగితే వైసీపీ వాళ్ళని ఒక్క సమాధానం కూడా ఎవరు ఏమీ చెప్పట్లేదండి. ఇప్పుడు మేము కోరేది ఒకటండి, రాజీనామా చేసిన మా యొక్క ఆవేదన మీరు ఒకసారి వినండి. మాకు ఆధారం ఏమీ లేదు, మా దయలతాలు ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మా విన్నపాన్ని వినిపించుకుంటున్నాము. ఇది నేను అందరి తరఫున ప్లస్ నా పర్సనల్ గా కూడా చెప్తున్నానండి. మేమిద్దరు హ్యాండిక్యాప్, మాకు ఏ ఆధారం లేదు కాబట్టి మా జాబులు మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. ఎందుకంటే మేము రాజీనామా చేసామండి, కానీ పార్టీ వైజ్ గా మేము ఎప్పుడు కూడా చేయలేదు. ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ప్రభుత్వం తరపునే మేము ఏదైనా సేవ చేసాము. వాళ్ళు వచ్చి బెదిరించారు తప్పనే మేము రాజీనామా చేసాము, కానీ వైసీపీ పార్టీ తరపున మేము వాళ్ళకి ఇది ఓటు మేము అయితే తిరిగి చెప్పింది అయితే ఏమీ లేదండి. ఇదండి మా పరిస్థితి. అయితే దయచేసి మా మీద కూడా మీరు దయ ఉంచాలని, మా వారేనండి ఆయన కూడా వాలంటరీగానే చేశారు, దయచేసి మా దాని మీద ఆధారపడి ఉన్నామండి. మాకు జాబ్ ఇప్పించవలసిందిగా, మా విధులు మమ్మల్ని తీసుకోవాల్సిందిగా కోరి నమస్కారం చెప్పుకుంటున్నామండి. మేము నాగర్పాడు 36వ వార్డు నుంచి వచ్చాం. నా పేరు వద్దగిరి జ్యోతి. నేను 36వ వార్డు వాలంటీర్గా కొన్ని సంవత్సరాల విధులు నిర్వహించానండి.
అయితే రీసెంట్ గా ఏం జరిగిందంటే పార్టీ ఎప్పుడైతే ఎలక్షన్ కూడా వదిలాడో మా ఇంటికి వచ్చి పార్టీ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, గృహసారథు మాకు 1కి 10 సార్లు ఫోన్లు చేసి మీరు జాబ్ రిజైన్ చేయండి, మా పార్టీ అధికారం రాగానే మీ జాబ్ మీకు ఇస్తాము, మీకు ఎటువంటి భరోసా ఉండదు, మన పార్టీ రాగానే మీకు అప్పు చెప్తాం, మీ జాబ్ మీకు ఉంటది, లేదు పక్షంలో మేము ఏదో ఒకటి మీకు చూస్తాము అని అన్నారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏం జరిగిందంటే మేము ఒకళ్ళ ఇంటికి వెళ్తేనండి ఇదిగో కూర్చొని వస్తామని మమ్మల్ని ఇటు చూసి అటు పరిగెట్టి వెళ్ళిపోతున్నారండి. మేము అక్కడ గంటలు కూర్చొని ఉన్న రోజుల పరిస్థితి కూడా జరిగింది. కనీసం మేము ఒక్క నెల శాలరీ కూడా పొందలేదండి రిజైన్ చేసినాక. మాకు చాలా అన్యాయం జరిగింది. మేము ఈ రోజు చెప్పదలసింది ఏంటంటే మేము ఇన్నాళ్ళు విధుల్లోకి వచ్చాము, మేము ఇంత అందరికీ న్యాయం చేసాము, మేము చేసిన వాలంటీర్ జాబ్ మేము న్యాయం చేశాము. మాకు ఇట్లా వైసీపీ కార్యకర్తలు మాకు అన్యాయం చేసి బలవంతంగా మాతో రాజీనామా చేపించారు. దానికోసం అని చెప్పి ఈ రోజు మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారికి ఒకటే చెప్పదలుచుకున్నామండి. మేము ఇన్నాళ్ళు జాబు చేసాము, మేము అన్యాయంగా వైసీపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని నమ్మించి మా ఇంటికి వచ్చి నైట్ 10కి 11కి వచ్చి కూర్చొని మాతో మాట్లాడి మాతో రాజీనామా చేయించారు. కావాలని ఇలా చేయించారు. మేము ఇక వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఆఖరి మాకు వీడియో కూడా పెట్టారండి. మేము ఇచ్చిన జాబులు మేము తీసుకుంటున్నాం, ఈ రోజు మీకు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి, మేము ఇచ్చాం, మా పార్టీలో మేమే పెట్టింది ఈ వ్యవస్థ, మరి మా జాబులు మాకు ఇచ్చేయమని మీరు ఎందుకు ఎవరు అని అడుగుతున్నారండి. దానికి ఆ వాళ్ళతో మాటలు పడాల్సిన అవసరం మాకు ఎందుకు? నైట్ 10 దాకా మా ఇంటికి దేనికి రావాలండి? ఎవరైనా సరే ఈ టార్చర్ తట్టుకోలేక మేము రిజైన్ చేసామండి. కానీ ఈ రోజు మేము వెళ్తుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్తుంటే మాకు ఎటువంటి సమాధానము లేదు, ఎటువంటి రెస్పాండ్ లేదు. సరే కనీసం ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి అండి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము నారా చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతున్నామండి, మా మీద దయ ఉంచి, మా యందు దయ ఉంచి మా జాబులు మాకు ఇప్పించవలసిందిగా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అడుగుతున్నామండి, మా జాబ్ మాకు ఇప్పించవలసిందిగా, మేము న్యాయం చేయవలసిందిగా టీడీపీ పార్టీని కోరుతున్నామండి. మేము వెళ్ళామండి, వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. మా శాలరీ పడలేదు, ఏంటి సార్ పరిస్థితి అన్నారు. ఒక మాట చెప్పారండి, మాకు రిజైన్ చేసే ముందు ఏమన్నారంటే మీరు రిజైన్ చేయండి, మీకు 2 నెలల జీతం 10,000 మేము ఇస్తామన్నారు. కానీ ఈ రోజు మాకు ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదండి. ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేదు, ఎవరం కూడా ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేదు. మాకు న్యాయం చేయాల్సిందిగా మేము టీడీపీ అభ్యర్థులను ఒకటే కూర్చున్నామండి. ఇది కూడా మేము రిజైన్ చేసిన లెటర్స్. మేము ఏ పార్టీ తరఫున మేము పని చేయట్లేదండి, మా వాలంటరీ వ్యవస్థను మేము చేసామండి. మేము న్యాయం చేయాలని వచ్చాము, అట్లా చేసాము. మా యొక్క పరిస్థితి చూసైనా మీరు దయచేసి ఒక్కసారి మా యొక్క ఆవేదన వింటారని చెప్తున్నాను. ఏంటంటే అయ్యా, మేము వాలంటరీలుగా 5 సంవత్సరాలు మేము ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేను బండి మీద వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పథకాన్ని గురించి మేమైతే చెప్పాము. రాజీనామా మేము చేయము అన్నా సరే మా యొక్క ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి రాజీనామా చేయాలి, తప్పదు, మీరు చేస్తేనే ఎదుటి వాళ్ళు కూడా చేస్తారు అని 4-5 సార్లు వచ్చారండి. నేను హ్యాండిక్యాప్డ్ పర్సన్నే, మా వారు కూడా హ్యాండిక్యాప్డ్ పర్సన్. ఆయన కూడా మాకేం ఆధారం లేదండి, ఇచ్చే 5,000 కోసం మేము వాలంటీర్లుగా చేసుకునే వాళ్ళము. వాళ్ళు ఏమన్నారంటే మీరు రాజీనామా చేస్తే 2 months శాలరీ ఇస్తామన్నారు. నా పరిస్థితి, నేను హ్యాండిక్యాప్డ్ ఉన్న యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ కాళ్ళు కూడా నాకు ఏం నడవనివ్వట్లేదండి. ఒకప్పుడు కర్రపట్టి నడిచేదాన్ని, ఇప్పుడు అది కూడా లేదు. రాజీనామా చేస్తే మీకు శాలరీ ఇస్తాము, తర్వాత మన పార్టీ వస్తుంది, మిమ్మల్ని తీసుకుంటాము అన్నారండి. అప్పుడు కూడా మేము అడిగామండి, మాకు ఇంకే ఆధారం లేదండి, మాకు భరోసా ఇవ్వండి, మేము రాజీనామా పెట్టమని అన్నారు. సరే మీరు పెట్టండి, మేము చూసుకుంటాము అన్నారండి. ఇప్పుడు మేము ఎలక్షన్ కోడ్ ముందు నుంచి అడుగుతున్నామండి. ఎలక్షన్ లో 2 months శాలరీ కూడా ఇవ్వలేదు. ఎలక్షన్ కౌంటింగ్ ముందు రోజు కూడా మేము శాలరీ గురించి అడిగామండి, అప్పుడు ఏమీ చెప్పలేదు. ఇప్పుడు కూడా మేము వాళ్ళ శాలరీ గురించి అడిగితే ఎవరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మా జాబుల గురించి అడిగితే వైసీపీ వాళ్ళని ఒక్క సమాధానం కూడా ఎవరు ఏమి చెప్పట్లేదండి. ఇప్పుడు మేము కోరేది ఒకటండి, రాజీనామా చేసిన మా యొక్క ఆవేదన మీరు ఒకసారి వినండి. మాకు ఆధారం ఏమీ లేదు, మా దయవృత్తాలు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మా విన్నపాన్ని వినిపించుకుంటున్నాము. ఇది నేను అందరి తరఫున ప్లస్ నా పర్సనల్ గా కూడా చెప్తున్నానండి. మేమిద్దరు హ్యాండిక్యాప్, మాకు ఏ ఆధారం లేదు కాబట్టి మా జాబులు మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. ఎందుకంటే మేము రాజీనామా చేసామండి, కానీ పార్టీ వైజ్ గా మేము ఎప్పుడు కూడా చేయలేదు. ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ప్రభుత్వం తరపునే మేము ఏదైనా సేవ చేసాము. వాళ్ళు వచ్చి బెదిరించారు తప్పనే మేము రాజీనామా చేసాము, కానీ వైసీపీ పార్టీ తరపున మేము వాళ్ళకి ఇది ఓటు అని మేమైతే తిరిగి చెప్పింది అయితే ఏమీ లేదండి. ఇదండి మా పరిస్థితి. అయితే దయచేసి మా మీద కూడా మీరు దయ ఉంచాలని, మా వారేనండి ఆయన కూడా వాలంటరీగానే చేశారు, దయచేసి మా దాని మీద ఆధారపడి ఉన్నామండి. మాకు జాబ్ ఇప్పించవలసిందిగా, మా విధులు మమ్మల్ని తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి.